అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మనకు 2-3 డేస్ బట్టి కొన్ని న్యూస్లు వైరల్ కావడం జరుగుతుంది. సుసి మేడం గారిది కానీ, కొంతమంది కుమార్ సార్ లీడర్ అని చెప్పేసి తనది కానీ, ఈ జనవరి 25, జనవరి 21 అని చాలా వైరల్ కావడం జరుగుతుంది, హల్చల్ చేయడం జరుగుతుంది. అవి ఎంతవరకు నిజమేనా? దాంతోపాటు మన జూలీ మేడం గారు నిన్న ఫేస్బుక్ అకౌంట్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టులలో ఆమె ఏం చెప్పింది, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనకు అర్థమయ్యే రీతిలో. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మనం ముఖ్యంగా మన సుసి మేడం గారిది ఆ వీడియో అనేది చాలా వైరల్ కావడం జరుగుతుంది. ఈ జనవరి 21కు మంగళవారం రోజు మీటింగ్ ఉండబోతుందని చెప్పేసి చాలా గ్రూప్లలో వైరల్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి జనవరి 21కు మంగళవారం రాదండి, బుధవారం వస్తుంది. అయినా ఆ వీడియో చాలా పాత వీడియో అది. దాన్ని తీసుకొని మనోళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏందో దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది లీడర్స్ సొంత నిర్ణయాలు తీసుకొని గంటలు 5 నిమిషాలు, గంట 10 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేసి గ్రూప్లలో వదలడం జరుగుతుంది. బ్యాంకుల గురించి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఆ బ్యాంక్ అని, ఈ బ్యాంక్ అని, కొన్ని లిమిటెడ్ బ్యాంకులు అని చెప్పేసి వాళ్ళకు నచ్చినట్టు చెప్పుకోబోతున్నారు. త్రివిక్రమ్ గారి ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నట్టు వాళ్ళు కూడా టాపిక్ లేకుండా టాపిక్ని క్రియేట్ చేసుకొని మన మీద రుద్దడం జరుగుతుంది. ఎందుకు ఇదంటే అదొక వాళ్ళకు వచ్చే పైశాచిక ఆనందమా, లేకపోతే నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా తప్పో ఒప్పో నాకే గ్రేట్నెస్ ఉంటుందనా తెలియదు. కానీ ఎక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లేదు. నెల గడిచిపోయింది, నెల 1.5 మంత్ అయిపోతుంది. కానీ మనోళ్ళు మాత్రం టైం దొరికింది అని చెప్పి కొత్తగా క్రియేట్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు న్యూస్ను వైరల్ చేయడం జరుగుతుంది. ఈ జనవరి 21 అనేది 100% ఫేక్. అలాగే మన కొంతమంది తెలుగు లీడర్స్ అని చెప్పేసి వైరల్ అయింది మనం నిన్నటిదాకా. గ్రూప్లలో కూడా ఆడియో గంట పైన ఉంది అది. అవన్నీ 100% ఫేక్. మనకు ఏదైనా ఉంటే విక్టరీ విత్ యాష్లో పాపప్ అన్న, లేదా ఓఎస్లో పాపప్ అన్న, లేదు అంటే ఎల్సీ మెంబర్స్ నుంచి చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అన్న వస్తుంది. ఇవి కాకుండా 100% షూర్ అంటే విక్టరీ విత్ మన యాష్ ముఫారక్ గారి నుంచి వెబినార్లు. ఇవేవి లేకుండా ఎందుకు నమ్ముతారు? ఒక్కసారి అనొద్దు, ఒక్కరు పోస్ట్ చేసిన మాత్రం దాన్ని ఎందుకు 10 గ్రూపులలో షేర్ చేస్తారు కత్తమ్మ ఫౌండర్స్? ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది? నిజమేనా? ఇప్పుడు మన ప్రాక్టికల్గా ఆలోచిస్తే తెలుస్తుంది నిజమా ఫేకా అనేది. మరి ఆలోచించకుండా వచ్చిందని ఆ చెత్తను తీసుకొచ్చి ఇంకో గ్రూప్లలో వేయడం ఎందుకు? ఫౌండర్స్ అందరిని కంగారు పెట్టడం ఏమిటికి? ఇదండి, మనోళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు అండి. అందరు త్రివిక్రమలు అయిపోతారు, స్పేస్ క్రియేట్ చేసుకుంటారు, న్యూస్ని కూడా క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు పబ్లిక్ వదిలిపెడతారు. అందుకని మీరు పాపప్స్ లేదా యాష్ ముఫారక్ గారి నుంచి వచ్చినప్పుడే నమ్మండి. అంతకుముందు ఆ తర్వాత ఏ న్యూస్ వచ్చినా వదిలేసేయండి. వినాలనుకుంటే వినండి, చూడాలనుకుంటే చూడండి. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఇది ఫేక్ అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదండి. ఓకే, మన జూలీ మేడం గారు నిన్న 2 పోస్టులు పెట్టడం జరిగిందండి. తన ఆ పోస్టులో ఏం రాయడం జరిగింది, అసలు ఏం చెప్పాలనుకుంది అనేది ఒక క్లియర్గా మనం చూద్దామండి తెలుగులో. జూలీ మేడం గారు ఫస్ట్ పోస్ట్లో అండి, there is no meeting on January 21st. If there is a meeting, information will be posted Victory with Ash and will notify you here. As of now, no meetings అని చెప్పడం జరిగిందండి ఫస్ట్ పోస్ట్లో. అంటేనండి, జనవరి 21న ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఏదైనా సమావేశం ఉంటే ఆ సమాచారం విక్టరీ విత్ యాష్లో పోస్ట్ చేయబడుతుంది మరియు నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఎటువంటి సమావేశాలు లేవు. ఓకే అని చెప్పడం జరిగిందండి మన జూలీ మేడం గారు. అలాగే ఇంకో పోస్ట్ పెట్టడం జరిగింది తను. ఏంటంటే, ఎవ్రీ మినిట్ యూ స్పెండ్ ఇన్ ది మెంటల్ టార్చర్ ఛాంబర్
you put yourself into is a minute that you are actually not solving the ప్రాబ్లం అని రాయడం జరిగిందండి. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు మీ అంతటా మీరు సృష్టించుకుంటున్న మానసిక హింస అంటే మెంటల్ టార్చర్ చాంబర్ గడిపే ప్రతి నిమిషం నిజానికి మీరు ఆ సమస్యను పరిష్కరించకుండా వృధా చేస్తున్న నిమిషమే అని చెప్పడం జరిగిందండి. అంటేనండి, మనం ప్రతీదిగా అతిగా ఓవర్గా థింక్ చేయడం, ఓవర్గా ఆలోచించడం, ఆందోళన చెందడం ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆందోళన పడుతూ కూర్చుంటే ఆలోచిస్తే మన సమస్యలు పరిష్కరించుకోలేము కదా. అందుకని ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి. మీరు ఈ సమయాన్ని వృధా చేస్తూ మీరంతా సమయాన్ని వేస్ట్ చేస్తూ మీ శక్తిని అంతా వృధా చేసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. ఒకటండి, ప్రతిదానికి ఎవరో ఏదో పెట్టిరని చెప్పేసి మనం కూడా ప్రతిసారి కంగారు పడడం, టెన్షన్ పడడం, వృధా ప్రయాస తప్పించి ఎలాంటి ఉపయోగం లేదు. అన్ని విధాలుగా మనకి ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఓకేనా. మన యాష్ ముఫర్ గారి నుంచి వెబినార్లు కానీ, పాపప్స్ కానీ, విక్టర్ విత్ యాష్లో కానీ, వాయిస్లో కానీ పాపప్స్ వచ్చినప్పుడే నమ్మండి. వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ.